శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు వివాహం తొందరగా జరగాలంటే ఏ పరిహారం చేయాలి, ఏ సమయంలో వీరికి వివాహానికి అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి శుక్రుడు అధిపతి. మరి వివాహానికి జలతత్వ గ్రహాలైనటువంటి శుక్రుడు, చంద్రుడు ప్రధానంగా కారణం అవుతూ ఉంటారు. మరి మిగతా గ్రహాలతో సంబంధం లేకుండా జాతకుడికి చంద్రమహాదశ కానీ శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు అది వివాహానికి అనుకూలమైన సమయం. అలాగే అంతర్దశల్లో కూడా ఈ చంద్రుడు అంతర్దశ కానీ శుక్ర అంతర్దశ కానీ వచ్చినప్పుడు వివాహానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మరి వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు జలతత్వ రాశి కాబట్టి ఈ జలతత్వ రాశి అయినటువంటి శుక్రుడు ఎటువంటి పాపగ్రహాలతో కలగకుండా మరి సూర్య భగవానుడికి కొద్ది దూరంలో అంటే మరి కంబస్ట్ అవ్వకుండా ఇంచుమించుగా 12 డిగ్రీలు దూరంగా ఉండడం, అలాగే శుక్రుడు పైన అలాగే వృషభ రాశి పైన శుభగ్రహాల దృష్టి అంటే బుధుడి దృష్టి కానీ గురువు దృష్టి కానీ ఈవెన్ శుక్రుడి యొక్క దృష్టి కానీ పడినప్పుడు తొందరగానే వివాహానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా వివాహ విషయంలో సప్తమాధిపతి ప్రధాన పాత్ర పోషిస్తుంటాడు. అందుకని వృషభ రాశి వారికి కుజుడు యొక్క బలాన్ని బట్టి కూడా వివాహం ఆధారపడి ఉంటుంది. కుజుడు మరి మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, శుభగ్రహాల మధ్య ఉన్నప్పుడు తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. కుజుడు రాహుతో కలిసిన, శనితో కలిసిన, ఈవెన్ కేతువుతో కలిసినా కూడా వివాహానికి ప్రతికూలత ఏర్పడుతుంది. వివాహం తర్వాత కూడా అనేక విధాలైనటువంటి సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అందువలన మరి ఒకసారి జాతక పరిశీలనలో కుజుడి యొక్క స్థితి, కుజుడితో కలిసి ఉన్నటువంటి పాపగ్రహాలను పరిశీలించి ఆ పాపగ్రహాలు ఏవైతే కుజుడికి ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాయో ఆ గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సింది. దాని తర్వాత ప్రధానంగా వృషభ రాశి యందు ఉన్నటువంటి నక్షత్రం అది కృత్తిక, రోహిణి, మృగశిర. అంటే కృత్తిక నక్షత్రం వారికి రవి మహాదశ జీవితం ప్రారంభమవుతుంది. సుమారుగా అది 2వ పాదం నుంచి ఉంటుంది కాబట్టి 4.5 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది. దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ 10 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు సుమారుగా అనుకుందాం. 15 వివాహం జరగదు. దాని తర్వాత వచ్చినటువంటి కుజ మహాదశ 7 సంవత్సరాలు అంటే 22 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు రాహు మహాదశ, ఈ రాహు మహాదశే ఈ వృషభ రాశి వారికి వివాహం చేసే అవకాశం ఉంటుంది. రాహు వృషభ రాశి అందు ఉచ్చబోతూ ఉంటాడు. రాహు శుభగ్రహ రాశుల్లో ఉన్న, శుభగ్రహంతో కలిసి ఉన్న మరి ఈ రాహు మహాదశలో ఈ జాతకులకి వివాహం జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ రాహు మహాదశలో గురువు అంతర్దశ నడుస్తున్నా, శుక్ర అంతర్దశ నడుస్తున్నా ఎక్కువ ఛాన్సెస్ ఈ రాశి వారికి వివాహ అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరైతే వృషభ రాశిలో రాహుదశ జరుగుతుంది వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏమవుతుందంటే చాలా వివాహ సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం జరుగుతుంటది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో వివాహం కుదుర్చుకున్న తర్వాత కూడా అది ముహూర్తం కుదరకపోవడం, పోస్ట్ పోన్ అవ్వడం, చివరికి వాయిదా పడడం కూడా జరుగుతూ ఉంటది. కాబట్టి కంపల్సరీగా వృషభ రాశి వారు మరి వృషభ రాశి వారికి అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉంటారు. మరి రాహుగ్రహానికి కూడా అధిదేవతగా దుర్గా అమ్మవారు ఉండడం వల్ల మీరు కంపల్సరిగా ఈ దుర్గా అమ్మవారికి ఒక వీలైతే మీ యొక్క తారాబలాన్ని చూసుకొని ఒక శుభముహూర్తంలో ఒక 8 శుక్రవారాలు కనకదుర్గా అమ్మవారికి కుంకుమర్చన చేయించుకోవడం, అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో లక్ష్మీ అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం, అలాగే కనకదార స్తోత్రం అలాగే దుర్గా స్తోత్రం పారాయణ వల్ల వివాహం తొందరగా సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ రాశి వారికి గురువు
ప్రస్తుతం ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఎప్పటిదాకా ఉంటాడు? మే నెలాఖరు వరకు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అబ్బాయిల జాతకంలో ఈ శుక్రుడు మీకు మే నెలాఖరు లోపల వివాహానికి అనుకూలించే అవకాశం ఉంది. అయితే మే తర్వాత మనకి మే తర్వాత అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపల గురువు వృషభ రాశి వారికి తృతీయ స్థానంలోకి వచ్చి ఉచ్చలోకి రావడం, అక్కడ నుంచి సప్తమాన్ని లాభాన్ని వీక్షించడం వల్ల 100% మరి వృషభ రాశి వారి యొక్క వివాహం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపల 100% జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్రయత్నంతో పాటు కామన్ గా ఆలస్య వివాహానికి శని అవుతూ ఉంటాడు. కాబట్టి శని యొక్క అనుగ్రహానికి మీరు ప్రతి శనివారం రోజు హనుమాన్ ఆలయ దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం వల్ల కూడా వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వివాహం అన్నది ఎప్పుడు జరుగుతుందని తెలుసుకునేటప్పుడు ముందు జాతకుని యొక్క జన్మ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని లగ్న సప్తమ భావాలు అలాగే ఈ శుక్ర రవి చంద్ర కుజగ్రహాల యొక్క పరిశీలన ఇంపార్టెంట్ గా చేసుకుంటే వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఏ పరిహారం చేస్తే జరుగుతుంది అన్న విషయాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తొందరగా వివాహం జరగాలంటే ఏ సమయం అనుకూలిస్తుంది, ఏ గ్రహాలని పరిహారం చేసుకుంటే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక జాతకుడికి ధనుసు రాశి వారికి అనుకుంటాం తొందరగా వివాహం జరగాలంటే సాధారణంగా గోచారీత్యా గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మనకి ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి మే 31 లోపు వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది దాటితే మళ్ళా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యన ఆ సమయం కూడా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా గమనించవలసి ఉంటుంది. దశానాథుడు బలంగా లేకపోయినా పాపగ్రహాలతో కలిసిన వివాహం అన్నది జరగడం కష్టం అవుతుంది. అందుకని ప్రస్తుతం ధనుసు రాశి వారి గురుబలం ఎలా ఉంది, మరి దశ ఏ విధంగా ఉందని పరిశీలించవలసి ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రంలో జన్మించిన వారికి కేతు మహాదశ బాల్యంలో 7వ సంవత్సరం దాకా ఉంటుంది. అంటే పాదాన్ని బట్టి మాత్రం ఉంటుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అంటే అదృష్టం బాగుండే మంచి డెవలప్మెంట్ ఉంటాయి. శుక్ర మహాదశలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. అంటే ఎర్లీ మ్యారేజ్ అనుకుంటాం 90 డేస్ బట్టి 25, 25 జరిగినప్పుడు ఓకే. లేదు జరగడం లేదు, ఆ టైంలో వివాహం చేయాలనుకుంటే మాత్రం శుక్రగ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. శుక్రగ్రహానికి పరిహారం ఏం చేస్తాం? అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారిని తామర కలవకులు అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు, వాటితో అమ్మవారికి అర్చన చేయించడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, కనకదార స్తోత్రం లాంటివి పారాయణ చేయడం, ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పాయసం నివేదన నైవేద్యంగా చేసి మరి లలితా సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఇది కామన్ గా శుక్ర మహాదశ అనుకూలించే అవకాశం ఉంది. శుక్ర మహాదశ దాటితే అంటే కొంతమందికి 25లోనూ, కొంతమందికి 26లోనూ, కొంతమందికి 23లో కూడా రవి మహాదశ వస్తుంది. ఈ రవి మహాదశ వివాహానికి అంత సపోర్ట్ చేయదు ఎవరికన్నా సరే. ఒకవేళ రవి దశలో వివాహం జరిగినా కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని రవి దశలో సాధారణంగా వివాహం చేయకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవచ్చు రవి గ్రహానికి పరిహారం చేసి. అంటే ఎవరైతే రవి మహాదశ జరుగుతుంది ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి, వారు రవిగ్రహ పరిహారం నిమిత్తం సూర్య భగవానికి పరిహారం అంటే ఆదివారం నియమంగా ఉండడం,
రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య ఉదయం పారాయణం, ఒకసారి గోశాల దర్శించి గోశాలలో ఒక 10 కిలోల గోధుమలు గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పౌర్ణమి రోజు లేదా ఏకాదశి రోజు మీ యొక్క తారాబలం చూసుకొని సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ రవి యొక్క అనుగ్రహంతో రవి దశలో వివాహం జరుగుతుంది. జరిగినా కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత వస్తే చంద్రమహాదశ మాత్రం 100% వివాహానికి అనుకూలం. అంటే ఇమీడియట్ గా చంద్రుడే వివాహం చేస్తాడు, లేదా కుజుడు కూడా చేయొచ్చు. అందువల్ల మరి రవి దశలో ఉన్న వాళ్ళు ఈ విధంగా పరిహారం చేసుకోవడం కానీ, చంద్రదశ వచ్చేదాకా ఎదురు చూడటం కానీ చేసుకుంటే మంచిది. ఇవి అనుకూలించినా కూడా జన్మజాతకం కూడా పరిశీలించాలి. జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితి అంటే సప్తమైనటువంటి మిథునంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, లగ్నాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమైన మిథున రాశిలో ఉన్న, మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు ధనుసు రాశిలో ఉన్న, అది మరి సాధారణంగా 2 వివాహాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రం చెప్తారు. ఇప్పుడు మొదటి వివాహానికి అనుకోవడం లేదు, 2వ వివాహం గురించి ఆలోచించక్కర్లేదు, అందువల్ల దాని గురించి పెద్ద భయపడక్కర్లేదు. సప్తమ స్థానంలో శుభగ్రహాలను తొందరగా ఇలాంటి బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే, చంద్రుడు ఉన్నా సరే వివాహం తొందరగా జరుగుతుంది. శని, రాహు, కేతువు, ఈవెన్ గురువు ఉన్న కొన్ని సందర్భాలు ఆలస్య వివాహం చేస్తూ ఉంటాడు. కాబట్టి అదే సప్తమ భావంలో ఉన్నటువంటి గురువు పైన ఏదైనా ఒక పాపగ్రహ దృష్టి ఉందా, లేదంటే సప్తమ భావం 2 పాపగ్రహాల మధ్య పడి ఉందా, లేదా గురువు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, లేదా బుధుడు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, అనేక విధాలుగా ఇది చెప్తాడు. ప్రధానంగా శుక్రుడు శనితో కలిసి ఎంత దగ్గరగా ఉన్నా అంత లేట్ అవుతుంది. రాహుతో కలిస్తే వివాహం స్ట్రగుల్ పడతా ఉంటాం. రవి శుక్రుడు కలిసి కంబస్ట్ అయినా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇవన్నీ జాతక చక్రంలో ఉన్న పరిశీలించి ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే తొందరగా వివాహం జరుగుతుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి వివాహం ద్వారా ఒక మంచి చలాకి అందమైనటువంటి తెలివైనటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత జాతకుడు జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.